ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జేకేఆర్ గురువు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు యాంఫీ సర్టిఫైడ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన చంద్రశేఖర్ గారు ఉన్నారు. వీరితో మ్యూచువల్ ఫండ్స్ గురించి మనకున్న రిలేటెడ్ డౌట్స్ని క్లియర్ చేసుకుందాం. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి కీర్తి గారు. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పటికి వచ్చేసరికి మనకి అంటే లైక్ ఒక స్ట్రాటజీ వర్క్ అవ్వాలి అంటే మంచి కాపర్స్ మనకి రావాలి, రిటర్న్స్ రావాలి అని అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ లీడ్ చేస్తూ ఉంటాయి ఆ స్ట్రాటజీని చేంజ్ చేసే. సో ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటారు ఆ స్ట్రాటజీని మనకి ఇన్వెస్ట్ చేసినప్పుడు చేంజ్ చేయడానికి? మేడం, ఇవాళ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడదాం. అంటే జనరల్గా మేము ఏమంటుంటాం అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, మంచి రిటర్న్స్ వస్తుంటాయి. సో జనరల్గా ఒక ఇన్వెస్టర్ ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు ఒక స్ట్రాటజీ ఉంటుంది. అంటే జనరల్గా ఏంటంటే మేము మాట్లాడుకుంటూ ఉంటాం ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఎంత ఇన్వెస్ట్ చేయగలుగుతాం, ఎంత రిస్క్ తీసుకోవాలని ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యి చేస్తుంటాం. జనరల్గా ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ మారుతూ ఉంటాయో స్ట్రాటజీస్ మారుతుంటాయి. రైట్. సో అది కాకుండా మేడం రిస్క్ టాలరెన్స్ అంటే స్టార్టింగ్ చేసేటప్పుడు రిస్క్ తీసుకుంటానంటారు కొంతమంది, తర్వాత రిస్క్ తగ్గిపోతుంటుంది. ఏజ్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఆ రిస్క్ టాలరెన్స్ కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్ స్ట్రాటజీస్ మారేయడానికి. ఓకే. ఇది కాకుండా మార్కెట్ కండిషన్స్, అంటే ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ కానీ ఎకనామిక్ స్లోడౌన్స్ కానీ చూసుకున్నట్టు ఈ ఎకనామిక్ కండిషన్స్ కూడా ఒక ఫ్యాక్టర్ అన్నమాట. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అనేది మారే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కాకుండా మేడం టైం ఆరిజిన్ జనరల్గా మనం ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి అడిగేటప్పుడు ఏంటంటే వాళ్ళ ఏజ్ కన్సిడర్ చేస్తూ వాళ్ళకి ఎంత సమయం పని చేయగలుగుతారు, ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది అనేది మాట్లాడుకుంటాం. ఆ టైం ఆరిజిన్ కూడా మారేటప్పుడు మారుతుంటుంది. ఎందుకంటే కొంతమంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ప్రైవేట్ ఎంప్లాయీస్. ఎప్పుడైతే ఒక కంపెనీలో వాళ్ళు జాయిన్ అయ్యి మధ్యన గ్యాప్ ఏదైనా వచ్చింది, లేదా తర్వాత ఏదైనా కూడా ఇన్స్టెన్సెస్ అయ్యింది, జాబ్ లేదు, సో అలాంటి టైం కూడా స్ట్రాటజీస్ అనేది మారిపోతుంటుంది. సో మనం ఇప్పుడు ఏంటంటే ఈ వేరియస్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తున్నాం స్ట్రాటజీస్ ఎందుకు మారుతుంది అనేది. సో ఇది కాకుండా మేడం ఎప్పుడైతే నేను చెప్పాను కదా ఇన్కమ్ సోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీలో ఆయన ₹1,00,000 సంపాదిస్తున్నాడు ఎవ్రీ మంత్. నెక్స్ట్ మంత్ ఆయన ఇంకో కంపెనీకి వెళ్ళారు, అక్కడ ఎక్కువ పే వచ్చింది అనుకోండి, 2 lakhs వచ్చింది అనుకోండి పర్ మంత్. సో ఆయన స్ట్రాటజీ మారిపోతుంది. అంటే తక్కువ అమౌంట్ నుంచి అక్కడి నుంచి మన ఎస్ఐపి పెంచుకుంటారు, లేకపోతే స్టెప్ అప్ చేసుకుంటూ ఒక స్ట్రాటజీ అనేది మారిపోతుంది. అదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి కంపెనీలో చేస్తున్నారు, రేపు వాళ్ళు ఒకవేళ లే ఆఫ్ చేస్తారు అనుకోండి ఆ ఎంప్లాయీని, ఇంకో కంపెనీకి చేరుతాడు. ఆయన అక్కడ శాలరీ రాకపోయినా, మంచి శాలరీ రాకపోయినా, సో ఇక్కడ ఈ కంపెనీలో ₹1,00,000 సంపాదిస్తున్నారు, ఈ కంపెనీలో ఒక 70,000 ఇస్తున్నారు, కానీ ఆయనకు ఆప్షన్ లేదు, అక్కడ చేరాలి, ఆయనకి మంత్లీ బతకాలంటే చేరాలి. సో 70,000 చేరిపోయారు అనుకోండి, అప్పుడు మళ్ళీ ఎస్ఐపి అమౌంట్ తగ్గించుకోవడం, ఆ స్ట్రాటజీ అనేది మారిపోతుంది. గోల్ ఒకటే ఉంటుంది కానీ స్ట్రాటజీస్ మారుతుంటాయి. సో ఆ స్ట్రాటజీస్ ఎలా మార్చుకుంటూ మన గోల్ రీచ్ అవ్వాలనేది ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో ఇది కాకుండా మేడం మేబీ పర్సనల్ ఫ్యామిలీ రీజన్స్ కూడా ఉంటాయి, దానివల్ల కొంచెం ఈ డిస్టర్బెన్సెస్ వచ్చి తర్వాత ఈ గోల్స్ మారిపోవడం, స్ట్రాటజీస్ కూడా అప్పుడు కూడా మారుతుంటుంది. ఇది కాకుండా మేడం ఎప్పుడైతే ట్యాక్సేషన్ ఉంటుందో, టాక్సేషన్ చేంజెస్ ఉందనుకోండి, టాక్సేషన్ చేంజెస్ వచ్చినప్పుడు కూడా ఈ స్ట్రాటజీస్ మారిపోతుంటాయి. ఒక స్లాబ్ ఇప్పుడు మన ఎంప్లాయీ స్లాబ్స్ చూసుకుంటే డిఫరెంట్ స్లాబ్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఆ టాక్సేషన్ స్లాబ్స్ మారిపోతాయో వాళ్ళ స్ట్రాటజీ కూడా మారిపోతుంటుంది. సో అంటే ఎక్కడ పెట్టడం, ఎక్కడ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది, ఎక్కడ పెడితే మనకి తగ్గుతుంది, సో ఆ స్ట్రాటజీస్ అన్నీ మారిపోతుంటుంది. ఇది కాకుండా మేడం మెయిన్ ఎప్పుడైతే ఈ స్ట్రాటజీస్ ఒక సినారియోస్ మారిపోతుంటుందో మనం ఈ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అనేది చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది కాకుండా మనం ఏదైతే అసెట్ అలొకేట్ చేస్తామో, అలొకేషన్ చేస్తూ ఉంటుంటాం కదా అసెట్స్ని, దాన్ని ఆ అసెట్ అలొకేషన్ అనేది కూడా చేయాల్సి వస్తుంది. అది కాకుండా మేడం
ఒకవేళ ఈ అసెట్ అలొకేషన్ చేసిన తర్వాత కూడా ఒకవేళ ఇంకైతే చేంజెస్, ఒకవేళ మార్పులు ఏదైనా ఈ రీజన్స్ వల్ల, ఫ్యాక్టర్స్ వల్ల ఏదైనా మార్పులు చేయాలనుకునేటప్పుడు కొన్నిసార్లు ఫండ్స్ కూడా ఇంకో ఫండ్స్కి స్విచ్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ చాలా మేజర్ చేంజెస్. సో ఇప్పుడు ఇదే సినారియోస్లో మనం అప్పుడప్పుడు కనీసం ఏంటంటే మన అమౌంట్ ఇంక్రీజ్ చేయడం లేకపోతే తగ్గించడం, ఈ స్ట్రాటజీస్లో పార్ట్ ఆఫ్ ఇది మాట స్ట్రాటజీ. ఇన్కమ్ అయిపోయింది అనుకోండి, సో మీరు చెప్పినట్టు ఇందాక మన డిస్కషన్లో ఒక 1 year చేయలేదు అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? సో అలాంటప్పుడు ఆ ఫండ్ వాల్యూ మనకి ఏదైతే గోల్ సెట్ చేసుకున్నామో అక్కడ ఆ కార్పస్ అనేది తగ్గే ఛాన్సెస్ కనబడుతుంది. సో ప్రతి ఒక్కరు ఏంటంటే మేడం ఇలాంటి స్ట్రాటజీస్ మనిషి నుంచి మనిషికి డిఫరెంట్ ఉంటుంది. అదే మనిషి మళ్ళీ సినారియోస్ మారేటప్పుడు స్ట్రాటజీస్ మళ్ళీ మారిపోతుంది. సో ప్రతి ఒక్కరు ఇలాంటి స్ట్రాటజీస్ మారుతూ ఉంటుంది కాబట్టి మాలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మీతో పాటు ఉంటే మీ కరెక్ట్గా ఏదైతే కరెక్ట్ వేయో మీ వెల్త్ క్రియేషన్కు గైడ్ చేయగలుగుతాం. మీరు ఎందుకంటే మీరు ఉండే టెన్షన్స్లో మీరు ఇవన్నీ చేయలేరు. ఎప్పుడైతే మన డబ్బులు మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో ఎమోషన్స్ ఫస్ట్ ప్లే చేస్తాయి, ఫియర్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కన్సిడర్ చేస్తూ ఒక ప్రాపర్గా స్ట్రాటజీస్ ఎప్పుడైతే మార్చాలో మారుస్తూ ఒక జర్నీ మాట ఇది. ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఒక జర్నీ, ఒక గోల్ వెళ్ళే వరకు, రీచ్ అయ్యే వరకు ఒక జర్నీ. ఈ చేంజెస్ అనేది ఒక ఎక్స్పర్ట్ మీతో పాటు ఉంటే కరెక్ట్గా చేస్తూ మీ గోల్స్ రీచ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తారు. సినారియోస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఒక్కసారి ఏదో పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తాము, ఇచ్చేసాము, పెట్టేసాము అనేది కాదు. చేంజెస్ ఉంటాయి, ఫ్యాక్టర్స్ వల్ల ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల ఈ స్ట్రాటజీస్ మారుతుంటాయి, ఫండ్స్ మారుతుంటాయి. ఇప్పుడు ఫండ్ పర్ఫార్మెన్సెస్ కూడా చేయకపోయాను అనుకోండి, ఇవన్నీ ఏం లేవు. ఫండ్ పర్ఫార్మెన్సెస్ చేయకపోయినా మన స్ట్రాటజీ మారుతుంది. కరెక్ట్. స్విచ్చింగ్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. సో ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో అప్పుడు కూడా ఎక్కడ చేయాలి అనేది క్వశ్చన్ మార్క్. సో మా త్రూ వెళ్తే ఏమవుతుందంటే మేము ఫండ్ మేనేజర్స్తో మాట్లాడుతుంటాం, ఏఎంసీస్తో టచ్లో ఉంటాం, మాకు అప్డేట్స్ వస్తుంటాయి. కాబట్టి వీల్ బి ఏబుల్ టు గివ్ ఎ బెటర్ ప్లాన్ టు క్రియేట్ వెల్త్. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ప్లాన్ చేసుకోవాలి మేడం. ఇది ఇలాంటి ఫ్యాక్టర్స్, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎప్పుడైతే స్ట్రాటజీస్ మార్చవలసి వస్తుంది, సో ఇలా స్ట్రాటజీస్ మారుస్తూ మీ గోల్ ఎఫెక్ట్ అవ్వకుండా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళి ఒక మంచి కార్పస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ.